Hello everyone, నేను డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఒక క్వశ్చన్ కమెంట్ సెక్షన్లో అడిగారండి. ఏంటి అంటే 40 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయొచ్చా, సేఫా కాదా? సో వీటి గురించి నేను మాట్లాడతాను. ప్రతి ఫర్టిలిటీ సెంటర్కి ఇప్పుడు తెలుసండి, ఏఆర్టీ బిల్ అన్నది మాకు పాస్ అవ్వడం జరిగింది. సో ఈ ఏఆర్టీ బిల్ అన్నవి the whole government framework and also the clinicians together వాళ్ళు ఈ లాస్ని వాళ్ళు లే డౌన్ చేశారు. వాటి ప్రకారంగా ఏం చెప్తున్నారు అంటే, లేడీ వయసు 50 వరకు అండ్ హస్బెండ్ వయసు 55 ఉన్నంత వరకు మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి అలవెన్స్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళు ఎన్నో డీటెయిల్స్ చూసుకొని అండర్స్టాండ్ చేసుకొని ఈ ఏజ్ లిమిట్ అన్నది సెట్ చేశారు. సో డెఫినెట్లీ 40 ఇయర్స్ దగ్గర ప్రెగ్నెన్సీ ట్రీట్మెంట్స్ ఇవ్వడానికి కుదురుతుంది. అండ్ మేము ఇస్తున్నాము అంటే సేఫ్టీ మెజర్స్ అన్నీ చూసుకొని తర్వాతనే మేము ట్రీట్మెంట్ ఇవ్వడం ప్రొవైడ్ చేస్తాం. ఒక 40 ఇయర్ ఓల్డ్ లేడీ, నేను ఎగ్జాంపుల్ తీసుకొని మాట్లాడతాను. ఇప్పుడు నా దగ్గర వస్తుంది అనుకోండి. సో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరి హిస్టరీ ఏంటి, మ్యారేజ్ అయ్యి ఎంత టైం అవుతుంది, తన పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, ఇలా ఎన్నో హిస్టరీ క్వశ్చన్స్ అడిగిన తర్వాత తనకు స్కాన్ చేసుకుంటాం. సో స్కాన్లో తన గర్భసంచి ఎలా ఉంది, అండాశయాల్లో గుడ్ల సంఖ్య ఎలా ఉన్నాయి, ఇవి చూసుకుంటామండి. 40 ఇయర్స్కి మనకు తెలిసిన విషయం, ఖచ్చితంగా నంబర్ ఆఫ్ ఎగ్స్ అన్నవి బాగా తగ్గిపోయి ఉంటాయి. సెకండ్, క్వాలిటీ కూడా కొంచెం లెవెల్ వరకు ఖచ్చితంగా దెబ్బతింటుంది. ఎందుకంటారా, ఎగ్స్ అన్నవి లేడీస్లో పుట్టుకతో ఉంటాయండి, కొత్తగా ఉత్పత్తి కావు. అందుకని మన చర్మం కానీ మన ఏజ్ ఎలా అయితే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందో ఆ ఎగ్ ఏజ్ కూడా ఇంక్రీజ్ అవుతూ పోతుంది. 40 ఇయర్స్లో తనకు విడుదలయ్యే గుడ్డు ఓల్డర్ ఎగ్, అందుకని దాని క్వాలిటీ అంత బాగా ఉండకపోవచ్చు, స్టిక్కీ జెనెటిక్ మెటీరియల్ ఉండొచ్చు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి, అవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలా వచ్చిన ఎగ్ తీసుకొని హస్బెండ్ కణం వేసి మనం పిండం తయారు చేసినప్పుడు తయారైన పిండము జెనెటిక్గా నార్మల్ ఉండే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుందండి, అరౌండ్ 10%. అదే యంగ్ లేడీస్ 20-30 మధ్యలో మాట్లాడితే వాళ్ళకు ఆల్మోస్ట్ 50 to 60% జెనెటిక్గా నార్మల్ ఉండే అవకాశం ఉంటుంది తయారైన పిండం. వీళ్ళల్లో చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళు అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎప్పుడు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి, టాబ్లెట్స్ ఇచ్చి న్యాచురల్గా ట్రై చేయమండం ఎగ్ విడుదలైనప్పుడు. సెకండ్, ఐయుఐ, ఎగ్ విడుదలైందన్న రోజు భర్త కణాలు నార్మల్ ఉంటే తన గర్భసంచిలో డిపాజిట్ చేయడం. లాస్ట్ వచ్చేసి ఐవీఎఫ్ ట్రీట్మెంట్, టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి. 3 ట్రీట్మెంట్స్ కూడా 40 ఇయర్ ఓల్డ్ లేడీస్లో డెఫినెట్గా కుదురుతుందండి చేయడానికి. కానీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉండొచ్చు అంటే, సక్సెస్ రేట్స్ యంగర్ లేడీస్తో కంపేర్ చేస్తుంటే మేము ఒక 10-20% ఖచ్చితంగా తక్కువ ఛాన్సెస్ ఉండొచ్చు అండి అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం. అండ్ ఐవీఎఫ్ లాంటి ట్రీట్మెంట్స్లో ఎగ్స్ తక్కువ ఉన్నందు కారణాన మనకు సరిపడా ఎగ్స్ వస్తాయా లేదా, ఎంబ్రియో తయారవుతుందా లేదా, తయారైన తర్వాత కూడా దాంతో సక్సెస్ రేట్ వాళ్ళకు కౌంటర్ పార్ట్ యంగర్ లేడీస్కి ఉన్నంత సక్సెస్ రేట్ వీళ్ళకు ఉండకపోవచ్చు. ఎందుకంటే తయారైన పిండం జెనెటిక్గా నార్మల్ ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. అయినప్పటికీ పర్సిస్టెంట్గా ఎవరైతే 40+లో ఖచ్చితంగా వాళ్ళ గుడ్లతోనే వాళ్ళు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా ప్రెగ్నెన్సీ పొందాలని అనుకుంటున్నారో, తయారైన ఎంబ్రియోని మీరు టెస్టింగ్ చేసుకోవడం బెటర్ అండి. అది పీజీటీ అంటారు, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. సో ఆ టెస్టింగ్లో ఏమవుతుందంటే, క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్గా ఉందా లేదా. ఒక బాయ్ అయితే 46XY అండ్ గర్ల్ అయితే 46XX. సో క్రోమోజోమల్ నంబర్ కరెక్ట్గా ఉందా లేదా అన్నది మనకు ఇన్స్టిట్యూట్ చెప్తారు. కానీ వాళ్ళు రివీల్ చేయంది ఏంటి అంటే, బాయా గర్లా అన్న మాట రివీల్ చేయరు రిపోర్ట్లో. ఓన్లీ జెనెటిక్గా నంబర్ కరెక్ట్ ఉందా లేదా, ఎంబ్రియోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్లో రివీల్ చేయడం జరుగుతుంది. ఆల్టర్నేటివ్, కొంతమంది వాళ్ళ ఎగ్స్ చాలా తక్కువ ఉండొచ్చండి, కుదరకపోవచ్చు ఐవీఎఫ్ ట్రీట్మెంట్, లేదా ఇన్ ద పాస్ట్ ఒకసారి చేసి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు వేరే ఆప్షన్స్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉంటాయి, లైక్ డోనర్ ఎగ్స్. డోనర్ ఎగ్స్ అంటే ఒక యంగర్ లేడీ ఎగ్కి స్టిమ్యులేషన్ ఇచ్చి తన ఎగ్స్ బయటికి రిట్రీవ్ చేసి వాళ్ళ హస్బెండ్ స్పర్మ్స్ని మేము ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో తయారు చేస్తాం. తయారైన ఎంబ్రియోని తన యూట్రస్లో పెడతాం. సో ఇటువంటి ఆప్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది. ఇటువంటి ఆప్షన్ వెళ్ళిన వాళ్ళల్లో మేము ఐవీఎఫ్ సక్సెస్ రేట్ కూడా ఇంకా హయ్యర్ చెప్తాం. ఎందుకంటే ఎగ్ కూడా ఒక యంగర్ లేడీ నుంచి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మీకు సక్సెస్ రేట్ పరంగా ఒక 10 to 20% హయ్యర్ అడ్వాంటేజ్లో ఉంటారు డోనర్ ఎగ్తో వెళ్ళినప్పుడు. లాస్ట్, ఇదంతా ట్రీట్మెంట్ని మనం పక్కన పెట్టినట్టయితే, ఎంబ్రియో పెట్టాక సక్సెస్ అయిన కేసెస్ ఉంటే, అటువంటి సక్సెస్ అయిన కేసు ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు,
ఇటువంటి ఇవాల్యుయేషన్ ఈ మొత్తం నేను చెప్పిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయక ముందే చేస్తామండి. వాటిని ఫిట్నెస్ టెస్ట్స్ అంటారు. యంగర్ లేడీస్లో అందరికీ మేము చేయకపోవచ్చు, ఓన్లీ నీడ్ అండ్ బేసిస్ వి డూ ఇట్. కానీ 40+ ఉన్నారు అంటే ఖచ్చితంగా మేము ఫిట్నెస్ టెస్ట్స్ అడుగుతాం. ఈ ఫిట్నెస్ టెస్ట్లో ఏమేమి చెక్ చేస్తున్నాం, వాళ్ళ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ ఎలా ఉంది, థైరాయిడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, బీపీ ఎలా ఉంది, షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, లివర్ ఫంక్షన్ టెస్ట్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, హార్ట్ స్కాన్, 2D ఎకో. సో ఇటువంటి వెరైటీ ఆఫ్ టెస్ట్స్ మేము వాళ్ళ ఫిట్నెస్ ఉందా లేదా చూసుకొని అన్నీ నార్మల్ ఉంటేనే ముందుకు అడుగు వేస్తాం. ఐ థింక్ 1 year బ్యాక్ నాకు ఒక కేసు ఉండే 2D ఎకోలో ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంది అని బయటపడిందండి. అందుకని ట్రీట్మెంట్ మేము ముందుకు వెళ్ళలేకపోయాం. ఎందుకంటే కార్డియాలజిస్ట్ ఒపీనియన్ తీసుకున్నప్పుడు ఏమన్నారు అంటే ప్రెగ్నెన్సీ లాంటి కండిషన్లో వాళ్ళకు బ్లడ్ సప్లై బేబీకి పంపించడానికి బ్లడ్ వాల్యూమ్ అంతా కూడా మనకు డబుల్ అవుతుంది అండ్ హార్ట్ కూడా 3-4 రెట్లు ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. సో అలా చేసినప్పుడు హార్ట్ సడన్గా ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవడము, లేడీ లైఫ్కి రిస్క్ ఉండడము అటువంటి అవకాశాలు ఉండొచ్చు అని చెప్పేసి మేము ట్రీట్మెంట్కి ముందుకు వెళ్ళలేకపోయాం ఆ కేసులో. సో డెఫినెట్గా 40+లో ఫిట్నెస్ టెస్ట్స్ మీరు ముందు చేసుకోండి. అంతా బాగున్నాయా లేదా చూసుకున్న తర్వాత మీకు ఏ ట్రీట్మెంట్ అప్రోప్రియేట్ ఉందో చూసుకొని మీరు ముందుకు వెళ్ళొచ్చు. ప్రెగ్నెన్సీలో ఏం ముందు లేకున్నా కూడా తర్వాత రావా అంటే చెప్పలేం. ఎంతో యంగర్ లేడీస్లో కూడా ప్రెగ్నెన్సీలో షుగర్ రావడము లేదా బీపీ లాంటి కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వడం దే డూ హ్యాపెన్ అండి. కానీ ఇన్సిడెన్స్ మరీ హై ఉండదు, మినిమల్ రిస్క్ ఉండొచ్చు ఈ లేడీస్లో కూడా. బట్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ గైనకాలజిస్ట్ ఉన్నారు, టెర్షరీ కేర్ సెంటర్స్ ఉన్నారు. అంటే అందరూ ఒకటే చోటు ఉన్నారు. మీకు గైనకాలజిస్ట్ కావచ్చు, ఎండోక్రైనాలజిస్ట్ కావచ్చు, ఫిజిషియన్స్ కావచ్చు, సర్జన్స్ కావచ్చు. సో వీళ్ళందరూ ఒకటే ప్లేస్లో ఉండి టెర్షరీ కేర్ సెంటర్స్ మనకు చాలా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉన్నాయి. అందుకని 40+లో ప్రెగ్నెన్సీ అటైన్ చేసిన వాళ్ళు ప్రిఫరబుల్లీ ఇటువంటి టెర్షరీ కేర్ సెంటర్స్లో చూపించగలిగితే రిక్వైర్డ్ టైంలో సడన్గా ఏదైనా ఎమర్జెన్సీలో కూడా నీడ్ ఉంటే వాళ్ళు రెస్పెక్టివ్ ఎక్స్పర్టీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మీకు అటెండ్ అవ్వడానికి కూడా కుదురుతుంది. సో ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోగలిగితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ ఈవెన్ 40+లో కూడా జర్నీ స్మూత్గా ఉంటుంది. థ్యాంక్ యూ.